మ్యాప్ కార్నర్ లో. జీ ప్రణీత్ బ్రో వచ్చాడు. నెక్స్ట్ గేమ్ యాడ్ చేద్దాం. ఎవరు? ప్రణీత్ బ్రో. ఆరు మంది ఉన్నారు. కొంచెం వెయిట్ చేయి. ఎళ్ళకు కిందకి వెళ్ళకు. కొంచెం వెయిట్ చేయి. చచ్చిపోయి కొంతమందిని చచ్చిపోయి. అల్లట్లా ఇప్పుడు ఎవడైనా ఉన్నాడా అని చూస్తున్నా. మొన్నట్లా పుడుకున్నట్టు. ఎదురుగా ఎక్కడో ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి చూడు. లొకేషన్ మార్క్ చేశాను. ఆడన్నాడు చూడు. పైన కరెక్ట్ గా అక్కడే ఉన్నాడు పైన. లొకేషన్ మార్క్ చేశాను. వాడి దగ్గర ఏం లూట్ లేదు. కింద వాళ్ళని చూడు. కింద చూడు. పైన వదిలేసా. వైపు ఉన్నారా? లేట్స్ పడుతున్నాయి. ఇక్కడ కూడా ఉన్నట్టున్నారు. అట్రానా ఇది అక్కడే హోల్డీను. ఇక్కడ M249 ఉంది, కావాలంటే తీసుకో. ఇక్కడ నా వైపు ఒకడు వస్తున్నాడు. ఇక్కడ లోపలికి ఇద్దరు వచ్చారు. ఇక్కడికి లొకేషన్ మార్క్ చేశాను. ఎర్రా దెబ్బలు పడ్డాయి కానీ నేడేసారు మీద. వస్తారు చూడు పండు. ఇటు పక్కన చూస్తూ ఉండు. వస్తారు చూడు. జాగ్రత్త, ఓపెన్ అవ్వదు. వస్తారు. వస్తున్నారు. అది వస్తారు చూడు. జాగ్రత్త. లొకేషన్ మార్క్ చేశాను. మాలి సార్. అటు నుంచి వస్తారు పండు. అటు నుంచి లొకేషన్ మార్క్ చేశాను. స్మోక్ వేసుకుంటున్నారు. నీడేస్తాడు. నాకు నీడేస్తాడు. అటువైపు నుంచి వస్తాడు. అక్కడే వచ్చాడు లోపలికి. తలుపు ఎదురుగా పడ్డాడు. అది 1v3 बोलते. సరే అరో. ఇంకోడు ఎవడో వస్తున్నాడు చూడు.
1v3 ఏంటంటే నేను నమ్మలేకపోతున్నా. జీ వాళ్ళు ఓపెన్ చేస్తారు. వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఫుల్ స్క్వాడ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు వచ్చింది నాకు ఫుల్. ఏకేం 3x వేసావు చూసుకో. జాగ్రత్త. బయట తీసుకుంటున్నా కదా, స్మోక్లేస్ ఉన్నాయి మొత్తం బాగా. హోల్డ్ చేయి, డైరెక్ట్కి వెళ్ళకు, వాళ్ళ కొట్టుకున్నాక వెళ్దాం. వెళ్ళిపోయినట్టున్నారు. ఉన్నారు, వెళ్ళిపోయారో తెలియట్లా. ఉన్నారు లోపల. ఉన్నారు బుజ్జి, ఉన్నాడు. అదిగో 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 లోపలే తిరుగుతున్నాడు. వస్తారా, బయటకు వస్తారా? చూడరా 7 మనం ఇద్దరం 5. ఇంకొకటి ఈ పైన ఉన్నాడు, పైన ఉన్నాడు. లొకేషన్ మార్క్ చేశాను. ఆడ కిందకు దూకేమో చూడు, మనం ఇటు వచ్చేసామని. దోకల దోకల తెలుసు నీకు దూకలేదని. ఇటు వెళ్దాం పా. లొకేషన్ మార్క్ చేశాను. ఇంకా ఆడే ఉన్నాడు పడుకొని ఆఫ్లైన్కి వెళ్ళిపోయాడు. కాదు అది కాదు, కదన కూడా బయట లొకేషన్ మార్క్ వచ్చారు, చేశాను. బయట ఇద్దరు వచ్చారు చూడు. ఈ ఎదురుకు వచ్చాను. కొట్టా? లొకేషన్ మార్క్ చేశాను. కాదు, ఇక్కడ వీడిని కొట్టు. లొకేషన్ మార్క్ చేశాను. ఇక్కడ నాకు కొట్టుకోండి. నన్ను చూడు బుజ్జి ఎంత లేట్ లొకేషన్ మార్క్ చేశారు. చేశాను. అర్రే షిట్ మ్యాన్. ఇది ఆర్డర్ దీనికి సర్ప్రైజ్ వేసింది. తిరాకు దొబ్బిద్ది. స్లోగా రష్ చేద్దాం. నువ్వు హీల్ ఇంకా అవుతున్నా ఉన్నారు. పండు, నువ్వు హీల్ అవుతున్నా, హోల్డ్ చేయి. నువ్వు వస్తారు, వాళ్ళు రివైవ్ అయిపోయారు, వచ్చారు. మౌలీలే ఇటు తిరిగి వస్తారు చూడు. లొకేషన్ మార్క్ చేశాను. ఇటు వస్తారు. లొకేషన్ వెయిట్ మార్క్ చేయి, చేశాను. వచ్చాడు. అది ఫినిష్. ఏంది అందరూ finish. సెల్ఫీలు తీసుకో ముందు, అది ఇంపార్టెంట్. ఆడ నేను కొట్టినోళ్ళు ఏమైపోయారు? అయిపోయారు బుజ్జి క్లియర్. క్లియర్ అయిపోయారులే. నాకు కిల్లులు వచ్చినాయా రాలేదా? వీడు డైరెక్ట్ కిల్ అయిపోయాడు కదా, ఇది ఆలోచిస్తున్నా. వీడి దగ్గర P90 ఉంది. దూకేసారా? దీని తర్వాత స్నైపర్ కొనుక్కుందాం. 63 కాయిన్స్ ఉన్నాయి. నాకు ఒక్క కిల్ కూడా రావాలా? అయితే నువ్వే స్క్వైడ్ వైప్ చేసినట్టుండు. లేకపోతే ఇంకోటి పారిపోయాడు. డైరెక్ట్ కిల్ వచ్చింది కదా, ఇది పారిపోడు. ఇవన్నీ నా ఏ పెట్టి ఇంకెట్లు ఉన్నాయి కానీ ఎవడో కనిపించలేదు. మిస్ అయింది. అక్కడ ఉంటుంది చూసుకో. బయటికి ఏంది వెళ్ళిపోయాం? అయిపోయిందా? తోసింది. పోలీస్ స్టేషన్ పైన ఉండే ఉంటారు.
ఎస్నే దిగుదాం ఇటు. ద- వెళ్దాం 3 బిల్డింగ్లకి. ఎస్నే ఏం కాదు కానీ పోలీస్ స్టేషన్ కాదు 3 బిల్డింగ్స్కి. అట లొకేషన్ మార్క్ చేశాను. పోలీస్ స్టేషన్ కూడా ఎవరు లేనట్టున్నారు. పోలీస్ తెరిచిన ఆడున్నాడు. తలుపుల్ని చూశాను. ఏడన్నాడు? ఉన్నాడు అటువైపు ఉన్నాడు. అదిగో నేను మార్క్ చేసిన దగ్గర ఉన్నాడు. ఇదంతా లూట్ అయిపోయింది. అట ఎక్కడ ఉన్నాడా? దా అట్టల్లా పక్కన వస్తుంది. కాదు, అదిగో. ఆపోజిట్ లో ఫైట్ అవుతుంది. ఇంకా ఎక్కడ తెరిచిన ఉన్నాడో తలుపుల్ని చూశాను. పడ్డాడు. ఎక్కడ తెరిచిన తలుపుల్ని చూశాను. ఎల్లకి నేను అవతల హాస్టల్కి వెళ్తున్నా. వేరే వాళ్ళు ఉన్నారు, ఫైట్ తీసుకున్నాడు అవుట్. అని నేను రష్ ఇట్లా ఆ షాప్ అవతల దగ్గర house ఉంటే లోకి కొట్టా. వచ్చా. ఓకే ఓకే, ఇట్రా నాతో రా చెప్తా. లేకపోతే కొంచెం ఫాల్ బ్యాక్ ఉండు. ఈ బిల్డింగ్ ఎక్కువ లొకేషన్ మార్క్ చేశాను. రివైవ్ అయ్యాడు. ఉన్నారు ఇక్కడ. ఉన్నాడు ఈ బిల్డింగ్ పైన ఉన్నాడు. అదేగా నేను ఉంది. వచ్చేస్తున్నారు అందరు. ఫాల్ బ్యాక్. స్క్వాడా ఫాల్ బ్యాక్. ఈ బిల్డింగ్ ఎక్కుతుందా? జాగ్రత్త, కనిపిస్తారు. అడుగు పైన ఇద్దరున్నారు చూడు. ఇద్దరున్నారు. ఒక్క నిమిషం. పెట్టరా, హెడ్ పెట్టు. నా కొడక హెడ్ పెట్టు. అబ్బా పండు రా పైకి రా. సెల్ఫీలో అట్లా అవుతున్నారు కొడుతున్నాడు. జాగ్రత్త. వచ్చారు, ముందుకు వచ్చారు. లొకేషన్ మార్క్ చేశాను. నేడాస్తాడు. సెల్ఫీ అవుతా. నువ్వు రావద్దు. చేస్తున్నాడు. నీళ్ళు వేస్తున్నారు పండు. లోపలికి పోదా చెప్తా. అయితే ఫాల్ బ్యాక్ అవ్వ చెప్తా. ఇట్రా నా వెనక్కి వచ్చి. దాగు. ఏం పర్లేదురా, వెనక్కి చెప్తా. అమ్మ నేను మేడ ఎవడో వచ్చేసాట ఈ పక్కన. నిన్న కొడుతుంది. వీటి నుంచి పైకి వచ్చేస్తాను. ఇటు పండు వాడి పైన. పైకి వెళ్దాం. అయితే కాదు అన్ని వైపుల నుంచి ఉన్నారు. పైకి వెళ్ళకూడదు, పడతాయి. మన వైపు ఏం డబ్బులే. ఎవరొకళ్ళ భయపెట్టాలి ఇప్పుడు మనం. అన్ని వైపుల నుంచి వచ్చేసారు. నా దగ్గర చెప్తాను. హోల్డ్ కార్నర్ లో దొరుకుతారు. కదలకుండా ఉండు. దూకటానికి ట్రై చేస్తున్నాడు ఒకడు పైకి. వద్దు, కింద పడిపోయాడు. టెన్షన్ వద్దు. వాడేస్తాడు. పైకి వచ్చేసాడు.
దూకుతున్నాడు చూడు వాడు. ఇక్కడే ఉన్నట్టున్నాడు మన ఇటు దగ్గర. దూకితే నేను కొడతా, ఇటు దూకితే నువ్వు కొట్టు. చూద్దాం, రెడీగా ఉంది అంతే. దూకర్లే. ప్రయోగాలు చేస్తారు మనమ్మా. కనిపించాడు ఒకడు నాకు. ఒకడు పడ్డాడు. వెయిట్ చేయి. ఆడుండద్దు కొట్టేస్తారు. చెప్తా ఇటు ఎవడో కనిపించింది కానీ నేను చెప్తాడా. వెనక పండు. ఇటెప్పటి నుంచి వచ్చారు ఈడొకడు. అదే నాకు అర్థం కావట్లా. అమ్మయ్యా మైనస్ వల్ల మైనస్ పడింది. ఎంత అయినా కూడా నాకు సున్నా పడింది. వల్ల నాకు మైనస్ పడలా. బ్రో అని పిలుస్తా. బ్రో వస్తా అన్నాడుగా. ఎవరిని పిలిచి మనోడు టీడే ఆడుతున్నాడు. ప్రణీ బ్రో వస్తాడంట. టీడే ఆడుతున్నాడు. వచ్చాడు. రెడీ కొట్టు. అమ్మోనా మొత్తం నలుగురం పడుతుంది. సరిపోయింది. నేనే తింటారా? ఫుడ్ స్టెప్స్ మళ్ళీ మన ప్లేస్ లో దిగబుద్ది. మళ్ళీ లొకేషన్ మార్క్ చేశాను. అక్కడికే వస్తున్నా. లొకేషన్ మార్క్ చేశాను. ఇదేంట్రా ఇది బయట తింటుంది?
I got supplies. ఇక్కడ ఉన్నాడు అక్కడ. లొకేషన్ మార్క్ చేశాను. ఈడెవడ లేట్ ల్యాండింగ్. లొకేషన్ మార్క్ చేశాను. తీసుకోండి. ఒక బుల్లెట్ ట్రాక్. లొకేషన్ మార్క్ చేశాను. ఫుల్ డ్యామేజ్. ఒక బుల్లెట్ కొట్టిపోయేదాన్ని. అది బా అక్కడ నువ్వు లిట్ చేసినవాడే కొట్టే మళ్ళీ వేసా. ఓకే పద వెళ్దాం, కిందకి వెళ్దామా? దా వెళ్తున్నా. చూసుకొని పదా. ఎక్కడా? ఇటు వచ్చే లొకేషన్ మార్క్ చేశాను. లాంగ్ నుంచి కొట్టాడు రాడు, చూసుకోలే నేను. వచ్చింది నవో వైపు వచ్చాను. ఫర్ అన్ అవర్ రీకాల్ ఇస్తాను. అర్రే ఇద్దరు నాక్ చేసేవాడు వచ్చి కొట్టేసి, నేను ఇద్దరు నాక్ చేసిన, మూడోవాడు వచ్చి కొట్టింది. ఇంకొన్ని కూడా కొట్టా నేను. నోవర్ అండి అందరూ. దాదా దిగు దిగు. మరి నువ్వేంటి అక్కడ దిగు? ఎక్కడికే రమ్మంది రీకాల్ దగ్గర. వింటారు. I got supplies. DBS దొరికింది, ఎవరికన్నా కావాలా? I got supplies. DPS మే ఆడం. వాడవా? నేను తీసుకుంటా మళ్ళీ. తీసుకో. DPS అంటే ఎవడు రాడు మన దగ్గరికి. దాల్లా ఇంకా ఆడకి వాళ్ళకు ఎవడైనా దిగుతాడా ఇక్కడ? దిగుతాడు. రాళ్ళండి, నేను పార్క్ చేస్తా లోపల కారు తెలియకుండా. M4 దొరికితే మార్చేయండి. DP దొరికితే మార్క్. నాకు ఫ్లేర్ దొరికింది. కొట్టేసాయి. సరే చేస్తా. గన్లో ఉన్నాం, కొట్టేసాయి. చూడు నోవాలో ఎవరైనా దిగారేమో ఏంటో చూడు, పైన ఉంటారు. స్క్వాడ్ వస్తుంది. వస్తుంది.
ఎవరికైనా మెషిన్ ఉందా ప్లేయర్ది? ఇస్తా. నువ్వు అలా పట్టుకున్నావు. అయిద్ది అది. పడే ఆడపడే కింద ఆడపడే. ఇదేంటి పడవదు. నెంబర్ 3 బ్రో వచ్చి ఎత్తుకో ఒకసారి, పని అయిపోతుంది. సప్లీస్ దొరికాయి. అది ఎవడో వచ్చాడు. వాట్ కాదు ప్లేయరే. వీడి దగ్గర ఏం లేవు, మినీ ఉంది అంతే. మినియను M4 పట్టుకున్నాడు. చాలా లూట్ చేసాం, ఒక్క M4 కూడా దొరకలేదేంటి? వాటికి దొరకాలి. సప్లీస్ దొరికాయి. డ్రాప్ అన్నట్టుంది. ఎవడో ఉన్నాడు ఈడ. బాట్. గ్రోజా వస్తే నాది. రెండు ముందే చెప్పేశా. తీసుకో. ఆ, ఫామస్ ఏంటిది? వరస్ట్ గంటలు వచ్చింది. ఓకే బానే కొట్టిందిలే కొంచెం. ఇదిగో M4 ఏడన్నగా. సప్లీస్ దొరికాయి. రెండు M4లు. సప్లీస్ దొరికాయి. ఇది కూడా M4. ఇది మనకు కాదు. ఇంకా నాకు 6x కావాలి, M4 కాదు. ఇంకా వరుసగా లిస్ట్ చెప్పు. ఆ 6x ఉంటే చాలు నాకు. మనకు ఇద్దరు అంతే కావాల్సింది. లాగు. ఇదిగో దిగారు. లొకేషన్ మార్క్ చేశాను. ప్లేయర్ దగ్గర దిగాడు. గన్నులు ఏమి ఎత్తుకోలేదు మీరు? నేర్చుకున్నా. ఇద్దరు దిగారు. వదిలేసాం. ప్లేయర్ దగ్గర దిగాడు వాడు. రికాల్ ఇచ్చింటారు, వాళ్ళు ఏడు దిగుంటారు. అరే అమ్మా, ఈ పైన ఉన్నాడు రాయండి. నేను చూసుకోలేదు అసలు. అప్పటికే సౌండ్ వచ్చింది, నాకు డౌట్. వద్దు నువ్వు రివైవ్ వెళ్ళి అనుకొట్టు ఎగురుతూ వస్తున్నాడు. ఇప్పుడు కొట్టు పండు, కొట్టా అండి. వాడే నన్ను ఫినిష్ చేసింది. వెయిట్ చేయి, ఏం పర్లేదు, ఆగు. హీల్ అవ్వండి, వాడే దిగుతాడు చూడు. హీల్ అక్కడ లేక ఉండి. బ్యాండేజ్ చేసాం పండు, ఏం లేవు హెల్త్ కిట్లు. అడుగు పైన. అడు దిగేసాడు కూడా అక్కడి నుంచి కిందకి. ఇంకా వాడిని ఫైట్ తీసుకో, పైనుంచి కొడతావు. లూడు సంగతి తర్వాత, ఆడుతూ చూడు వాడిని పైనుంచి చూడు. సరే పోయిల్లో నాకు రివైవ్ ఇవ్వటానికి ట్రై చేయి. వెహికల్ వేసుకుని వెళ్ళి రికాల్ ఇవ్వటానికి ట్రై చేయి. ఇంత ఓపెన్లో వెళ్తారా? ఏమి చూస్తూ అది కొడుతున్నాడు వాడు. నువ్వు ఇక్కడే చూస్తూ ఉండు బ్రో. వాడిని పైన ఉన్నాడు, కనిపిస్తుంది, జాగ్రత్త. వెళ్ళకు ఓపెన్ వెళ్ళకు, చూస్తూ ఉండు. ఉన్నారా? ఫైరింగ్ వస్తుంది ఏంటి? ఫైరింగ్ వస్తుందా? మరి ఎందుకు వెళ్తున్నావు? ఆగు, చూసుకుని వెళ్ళు. వేరే రికాల్ దగ్గరికి వెళ్తారు.
ఉన్నారా? ఉన్నారు. ఇక్కడ దగ్గరలో రీకాల్ ఆడండి పండు. ఇంకా బ్రోన్ కూడా తీసుకెళ్లాల్సింది. క్రాస్ చేసి వెళ్ళడమే. జాగ్రత్త, వెనక్కి వెళ్ళేటప్పుడు కొడతాడు బ్రో. వెనక్కి వెళ్ళేటప్పుడు కొడతాడు, చూసుకుని అదే కొడతాడు. ఓపెన్లో వెళ్తున్నావు చూడు, ఇక్కడ నుంచి చూడు వాడిని. పైన ఉన్నాడా లేదా? వాడే వస్తుంది కదా, జోన్ వస్తుంది కదా. చూసుకున్నాం తర్వాత. జాగ్రత్త, అక్కడ ఎనిమిస్ ఉన్నారు, ముందు ఎనిమిస్ ఉన్నారు. అదిగో బగ్గి వెహికల్ కోసం చూస్తున్నాం. బగ్గి అడుగునే ఇప్పుడు. నువ్వు అక్కడే ఉండు, లేకపోతే మేమే జోన్ వస్తాం. వస్తుంది, కొంచెం ముందరకు వచ్చి. జోన్ ఇప్పుడే కదా వచ్చి ఆగింది, రావట్లా ఆగింది. ఇప్పుడు జోన్ ఆగింది. వెహికల్ ఉంది, నువ్వు వెళ్తాం ముందర వెహికల్స్. వెనక్కి వెళ్ళిపో ఇళ్లలోకి. వీడిని చూడు, వీడు వస్తాడేమో చూడు. వీడిని వదిలేసి వచ్చినాం కదా. ఆడు నేను పైకి వెళ్తాను, వాళ్ళు పైన పడుకొని ఉన్నాడు. స్టెప్స్ కూడా అప్పటికే నాకు దిగినట్టు అనిపించింది. అప్పుడే నేను ఎవడోలే అనుకున్నా. పండు నేను డైరెక్ట్ దిగేస్తాను. మళ్ళీ నువ్వనే పోని. ఎందుకు? Thanks. అంతే పదా, ఆయన కొట్టాలి. వేస్తున్నాడుగా. ఇంకే ఆడు కాదు. వాడు కాదు. అమ్మ నీ అమ్మ, కింద వెహికల్. ఫ్యూల్ లేదు, ముందు ఆగిపోయింది బండి. నేను వెహికల్ దగ్గరకే వచ్చాలే. చేసుకుంటా. కాకపోతే ఇక్కడ ఎనిమిస్ వస్తున్నారు నీ దగ్గరికి. నీ దగ్గరికి రికాల్కో దేనికో వస్తున్నారు ఎనిమిస్. ఫ్యూల్ అస్సలు లేదా? అస్సలు లేదు. వచ్చారు ఒక్కడే. వాడు రికాల్కి వస్తున్నారండి. యూట్ వేసుకొని వెళ్దాంపా వాడి దగ్గరికి. బెటర్. అలా చెప్పాలంటే ఆడు ఇక్కడ లేడు. నేను మొత్తం పైకి వచ్చిన, దీని పైకి. వీడే అనుకుంటా వాడు. నా లూట్ వేసుకొని వచ్చాడు మొత్తం. యాస్టీ సేమ్ నా లూట్ ఉంది వీడి దగ్గర. అవునా? కాకపోతే ఇది ఇందాక లూట్ అనుకుంటా. లేడంట వాడు అక్కడ. మొత్తం పైకి. సరే పద పండు, బండి చూస్తున్నా. నెంబర్ 3 ఎక్కించుకుని వద్దాం. 4x సేమ్ నా లూటేనబ్బా. వీడు వేసుకొని తిరుగుతుంది. నా లూట్ ఎత్తుకొచ్చాడు వీడు మొత్తం. వీడే అయితే. కాకపోతే రివెంజ్ ఎలిమినేషన్ అని రాలేదు. లేదు, దారిలో వెహికల్ దొరుకుతుంది పని. రివెంజ్ ఎలిమినేషన్ రాలేదు మరి. పండు రైట్లో డ్రాప్. రైట్లో ఇక్కడ లొకేషన్ మార్క్ చేశాను. రైట్, లెఫ్ట్. మీరు ఎక్కడ ఉన్నారు? నేనే కార్ తీసుకొని వస్తాను. సరే, లూటెడ్ ఆల్రెడీ. మొత్తం లూటు పెట్టకూడదు ఉంది అక్కడ. వాడే ఉంటాడు వెనకాలోడు. వచ్చాడుగా. కాకపోవచ్చు వాడు ఇంత తొందర అంత దూరం. సప్లీస్ దొరికాయి. రాలేడు. Help. అయ్యో ఉన్నాడు. రికాలిద్దాం. ఎక్కడి నుంచి కొట్టాడు నేను? ఎక్కడ కొట్టాడు? అబ్బో, అక్కడెక్కడ కొట్టాడుగా వాడాడు. ఆయన దగ్గర అది ఏఎంఆర్ అని ఉంటది కదా ఒకటి, స్నైపర్, అది ఉంది. వెహికల్ వేసుకోలేదా నువ్వు? అందుకే ఒకటే. లేదు, వెహికల్ కోసమే వెళ్తున్నా నేను. మీ దగ్గర అయినా బగ్గి ఉందిగా? ఉంది. అది ఉన్న దగ్గరనే ఆడున్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు. నేను బగ్గి దగ్గరికి వెళ్ళబోయా, కొట్టేశాడు. చెప్తా. I'm recalling a teammate. ఆ వెహికల్ తీసుకోండి. Thanks. ఎలిమినేషన్ క్రేట్ ని చూశాను. ఆడ దగ్గర ఏం లేవు.
ఫ్యూల్ క్యాన్ తీసుకోండి. చూస్తున్నా. నాకు ఫ్యూల్ క్యాన్ దొరికింది. కొత్త బ్యాగ్ ఫుల్ ఉంది. కార్ని చూసాను రా. హవర్ క్రాఫ్ట్ కొట్టలేరు ఎవరు. హవర్ క్రాఫ్ట్ బెస్ట్. ఒకవేళ డ్యామేజ్ అయితే అవుతుంది అంతే. కాల్దా ఏంటి? వెళ్తుంది కానీ అది కత్తి ఉండాలి, సరిపోతుంది. ఫైట్ తీసుకోవచ్చు అన్న మంచిగా స్క్వాడ్ తోటి. దీంట్లో టైం తీసుకుంటే వాళ్ళకు ఫైర్ ammo చేయడానికి waste ఉండదు అయితే అనుకుంటా కదా. మనం ఫైర్ చేయడానికి ఉండదు, వాళ్ళు కూడా మనల్ని కొట్టడానికి ఉండదు. వాళ్ళ ఆమో వేస్ట్ అవుతుంది. అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే ఛాన్స్ సేపు ఉంటుంది. పేర్లు ఛాన్స్ సేపు ఉంటుంది. వదిలేద్దాం, అవడాను వస్తాడేమో. లేకపోతే తిరుగుదామంటే తిరుగుదాం పదాన్ని. కొండపైకి వెళ్దాం, ఎవడొకటి దొరుకుతాడు. డ్రాప్ వెనకేసింది, వెనకాల డ్రాప్. లొకేషన్ మార్క్ చేశాను. కానీ అటే పని డ్రాప్ వైపు పని ఎవడొకడు వస్తాడు. జోన్ ఇటే పడింది, లాగ్ అవుతుంది. ఎవడన్నా ఉండిందో చూడ, మన కోసం వెయిట్ చేసిన చేయొచ్చు. లాగ్ అవుతుంది. రైట్ సైడ్ ఎదురుగా హౌసెస్లో ఉండొచ్చు. లాగ్ అవుతుంది, బాగా లాగ్ అయింది. అదిగో ఎదురుగా వెహికల్. లొకేషన్ మార్క్ చేశాను. వస్తుంది. ఆపండి, ఆపండి. కూర్చోపండు, పోయి రష్ చేస్తారు వాళ్ళు. వెయిట్ వచ్చారు. నేను చూస్తాను లాగ్, నేను చూస్తాను. కొట్టు. అబ్బా పండు, ఇద్దరు నాకు రాళ్ళు. అవునా, ఇంకో వెహికల్ వచ్చింది, అయిపోతారులే వీళ్ళు. మొత్తం వీళ్ళు అయిపోతే నేను హ్యాపీ. వీళ్ళు అయిపోతే హ్యాపీ నేను. చదవా కొట్టకుండా. నువ్వే ఆపమన్నా నేను ఆపా. ఆపమంటే నువ్వు ఆపలే, నేను దూకేసా. చాలా వరకు వెళ్ళిపోయింది. యాక్చువల్లీ దాంతో గుద్దాల్సిన వాళ్ళు మనోడు వచ్చాడు. బోల్తా పడుతుండే. మనోడే, ట్రస్ట్ మీ. మామయ్య, ఏం సంగతులు? గుడ్ ఈవినింగ్. మా వాడు వేసుకొని తిరుగుతున్నాడు మిమ్మల్ని. మా వాడు వచ్చాడు అంటున్నాడు పండు. టెడ్డీ బేర్లు ఎవరు బ్రో? క్యూట్ ఉన్నారు. పండు నేనే క్యూట్ గా నా దారుణంగా ఉంటే. టెడ్డీ బేర్ ఎంత దారుణంగా క్యూటే. మర్చిపోంటారా మరి? మరి మార్చిన డ్రెస్. Let's fight together. It is showtime. మమ్మల్ని వాయిస్తా పండు. It is showtime. అబ్బాయి ఎరంగిరా. లివిక్ కాదు యాక్చువల్లీ, వి హేట్ లివిక్. యా, లివిక్ బ్యాచ్ అని కాదు, వి వాంట్ ఇన్స్టాంట్ కిక్. ఇన్స్టెంట్ మా వల్ల కాదు అసలు. ఎక్కడ దిగామో ఎటు నుంచి కొడుతున్నారో. అబ్బా, క్రాంక్ లాస్ట్ గేమ్ లో వచ్చేటప్పటికి క్రాంక్ వచ్చిండు. ర్యాంక్ ఇందా నుంచి ఆడుతున్నాడుగా. లేదు, అయ్యో నేను చూసాను ఇందాక నుంచి ఆడుతున్నాడు.
ఆటం Discord ఆటం లో అన్నాడు. క్రాంక్ నువ్వు చెప్పినావు కదా నాకు ఇప్పుడే వస్తానే. నేను మర్చిపోయి జాయిన్ అయినా. డిస్కార్డ్లో దూరారు ఇద్దరు. ఆ, రష్మి కూడా ఎమ్లెటర్ అనుకుంటగా. లీడర్ రష్మి పేరు అసలు Livic పేరు లో రష్మి పైకి కాదు, ఛానల్ పేరు. ఏంటి ఛానల్ పేరు? మన ప్లేస్ లో దిగండి మళ్ళీ. ప్రణీప్ బ్రో ఇందాక లొకేషన్ మార్క్ దిగండి. చేశాను. వీడు చంపేస్తాడు జనాలను. ఒకడు వస్తున్నాడు నాతో Better. పాటు. దిగాడు ఒకడు. అరే అబ్బా నన్ను చేస్తాడా. ఒక నాక్ చేసా, వాడిని కిల్ చేసావా? ఆరో ఒక్కండు ఆగు. పోషన్కి వెళ్దాం. పోషన్కి లేదు. Awesome. నాకు కిల్ రాలా. వచ్చింది. Thanks. ఏంటి ప్రణీప్ బ్రో మాట్లాడు, ఇందాక మాట్లాడుతున్నాడు. ఏం ఆలోచిస్తున్నా అసలు ఎట్లా ఆడుతున్నానా అని చెప్పి గలీజీ ఉంది గేమ్. అదే ఆలోచిస్తున్నా. ఇద్దరు ఉన్నారు. ఇందాక దాంట్లో ఏమో లోడ్ దొరకలేదు, దీంట్లో ఏమో గన్నే దొరకలేదు అసలు. స్టెప్స్ ఒకవైపు వస్తున్నాయి, ఆ ఒకవైపు గన్ దొరికింది. కొన్ని కొడితే కొన్ని కొట్టా కాకపోతే. స్టెప్స్ ఒకవైపు వస్తున్నాయి, ఎనిమిస్ ఒకవైపు వచ్చారు. ఏంటో మరి. బ్రో రష్ పోదాం దా బ్రో. ఏం రష్ అప్పుడే? అర్జెంట్ కాదు కదా, అర్జెంట్ తెచ్చిపోయి వెళ్ళి క్రాంక్తో అడుగుకోవాలి. లేదు క్రాంక్ తో ఆడినా రష్కి వెళ్ళాలి, ఎవరితో ఆడినా ఒకటే. కోచింగ్కి వెళ్ళి వస్తారుగా, అటుకు మనం వెళ్ళేదేమో. స్కూల్లో దిగాల్సిందే, మంచిగా ఉంటుంది. క్రాంక్ నువ్వు పరిచయం School లో చేసి నువ్వే భయ్యా. ఆటం రష్ అయితే మంచిగా ఉంటుంది, దన్న అయిపోతుంది. చంపుతావు వస్తావా అన్నట్టు ఉంటుంది అది. మనకేమో ఇన్ గేమ్ నేమ్లే గుర్తుంటాయి, మీరేమో ఇన్ గేమ్లు మార్చేసుకుంటూ ఉంటారు నేమ్స్. కాదు, నాకు క్రాంక్ ని పరిచయం చేసింది ఎవరు Channel చెప్పు నువ్వు. పేరు నిన్నెట్లా పెట్టుకోవచ్చు. మర్చిపోతా నేను. నువ్వు మర్చిపోవటం అంటే నీది ఇన్ గేమ్ నేమ్ ఇది కాదు కదా, ఛానల్ నేమ్. నాది స్ట్రీమర్ పెట్టి నా ఇన్ గేమ్ నేమ్ ఉండదు బ్రో. నాకు ఇన్ గేమ్ నేమ్ పెడితే అందరు తిట్టిల్లు నన్ను చాలా మంది. తిప్పిరా? yes అదేంది బ్రో, ఎందుకు తిడతారు బ్రో ఇన్ గేమ్ నేను పెడితే? అంటే రీజన్ ఉంటుంది కదా. అంటే నేను స్క్వాడ్ తో ఆడను నేను. సో నేను స్టోలోగా స్ట్రీమ్ చేసుకునే వాడిని ర్యాండమ్స్ తోటి. ఓకే అప్పుడు నా ఛానల్ ఏముంటది కదా, నన్ను చంపేసి నాకు టీమ్ సపోర్ట్ ఉంటది కదా అనేవాళ్ళు. నీకు ఎందుకు రాజు ఏడిశారు అది. సబ్స్క్రైబ్ చేస్తారు అలా ఫస్ట్ టైప్ పెట్టుకున్నా అనుకో. చాలా మంది అంటారు అవన్నీ సబ్స్క్రైబ్ అంటే ట్రోల్ ఎక్కువ చేస్తారు. అవన్నీ చూసే వచ్చాం. అంతా అంతే బ్రో, వాళ్ళ కాడ శాత కాదు, ఆడేటోళ్ళని నేర్పిస్తారు అంతే. నాకు కొంచెం కోపం ఎక్కువ. తిరిగి అన్నీ నువ్వు అంటే అనాలే, అంతే అనాలి. నీకు అది కూడా చేత కాదురా బాబు అని అంతే. అది అట్లా నీ AR అనిపించేసి కోసం చూస్తున్నా. తీసేసినంత చెప్పి. సరే వెహికల్ బైకే ఉంది, వెహికల్ చూడండి వెళ్ళిపోదాం. వెహికల్ నేను కార్ తెస్తా, బక్కి డాషా తెస్తా నేను. మనం ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేద్దాం బ్రో, లివిగా ఆడేవాళ్ళు ఎన్ని సరిపోతే ఉండలేరు. మీకు మీ లివిక్కి అన్నాను సార్.
ఆడు ఎటు నుంచి కొడతాడో ఆడికే అర్థం కాదు. 4 కాయిన్స్ ఒకసారి అనిపిస్తుంది 4 కాయిన్స్ ఉంటాయి ఇవ్వు. ఏయ్ ఊడరా నువ్వు. 4 చాలు నా దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఉన్నాయి. తీసుకో. ఇచ్చాడు. షాప్ కి 2 షర్ట్లు పెట్టేసరికి నాకు అర్థం కావట్లా. వెహికల్ తెస్తానని వెళ్ళారు ఇంకా రాలా. అదే నా చూస్తున్నా. బ్రో ఈ నిఖిత ప్రోలైన స్టోరీ ఏంటి బ్రో? మనోడే నువ్వు ఎలా పరిచయం చెప్తే మనోడు నువ్వు షాక్ అవుతావు. ఎవరు నిఖితనా? నిఖిత ఎలా పరిచయం అనుకుంటున్నా, మా పండుగాడు రోబ్లాక్స్ ఆడుకుంటున్నాడు. ఆ రోబ్లాక్స్ గేమ్ లో మనోడు పరిచయం. అట్టట్ట మనోడిని ఎడదాకా తీసుకొచ్చి ఓహో గేమ్ కి బగ్గి దొరుకుతుంది. వెహికల్ కాస్ట్ ఎంత కదా? లొకేషన్ మార్క్ చేశాను. ఏ నమిత బాట్ ఈ నమిత ఎవరు? ఏ నమిత పోటీ వచ్చింది. ఓహో ఇది నిక్షేత కదా, సారీ. ట్రస్ట్ మీ బ్రో, నీ పెట్టని చూసి నేను అప్పటి నుంచి ఎవడో ఎనిమిది పాకుతున్నాడు అనుకుంటున్నాను నేను. M4 ఉంది అది పండు. పెట్టేయాలి. లేపాడ్ అదే దూరం నుంచి చూస్తున్నా, దగ్గరికి కూడా రాలేదు ఇంతవరకు ఒకసారి కూడా. ఇప్పుడు వచ్చా. లొకేషన్ మార్క్ చేశాను. M4 ఉంది నా వాడు. యూ వాంట్ టు సీ యా? ఎనిమియా ఇప్పుడు అది తెస్తాడు ఉంది కదా. ముందు M4 వద్దా? తీసుకో. బగ్గి నాది. ప్లీజ్ దాని ఎర్ర నన్ను వదిలేసారు వెళ్ళారు. రండయ్యా ఎవడో మింగుతాడు మళ్ళీ. ట్రస్ట్ మీ బ్రో స్కిడ్ లాడుతున్నాడు. ఇట్లు కాదు, డ్రిఫ్ట్ అంటారు. మొన్న ఎవరో టీమేట్ స్కిడ్ లాడుతున్నారు, చచ్చిపోయాం. ప్రతి గేమ్ చచ్చిపోయాం. ఏం కాదు, మనం కూడా ఇప్పుడు అట్లానే చేద్దాం కానీ గెలుద్దాం. బ్రో బగ్గీలు వస్తాం. బగ్గీలోనే వస్తారంట. ఓకే ఆడదాకా లిఫ్ట్ ఇస్తాను. దాదా అట్లా చేస్తారా? అదే అరే వీడు చూడు పండుగాడికి వీడికి మా వాడి చెవులు వినిపోయావు బ్రో. అదిగో వీడు వేస్ట్ గాడు అనమాట మా వాడు. అది బ్రో ఇది తీసుకో, ఆరెంజ్ తీసుకో, ఇంకా మస్తు Marked వస్తుంది a location. డ్రిఫ్ట్. వీడెవడో ఉన్నాడు అనుకుంటున్నా అపార్ట్స్ లోపల. పద చచ్చిపోతాం పదండి. ఫస్ట్ బిల్డింగేగా, సమయం లేదు మిత్రం. అది బ్రో కొట్టవా? లోపల అది. ఓ లాగ్ ఫుల్ లాగ్ 271 ms వస్తుంది నాకు. మనం రివైవ్ పట్టుకుని బ్రో వేసి పాడదు లొకేషన్ మార్క్ చేశాను. నువ్వు కవర్లకు రా. ఉన్నావా? నైస్. అంటుకుంది ఆడికి. నువ్వు అని కొట్టలే, నేను బగ్గితో గుద్దినా. అంటుకుంది ఆడికి, లోపల వాడికి అంటుకోలేదు ఆడికి. ఒకడే ఉన్నాడు వీడు. వెళ్దాం పదండి. ఎప్పుడు ఇందులో లొకేషన్ మార్క్ చేశాను. పక్క నుంచి అక్కడి నుంచి కొడుతున్నాడు. ఒక్కడే లేడు చాలా మంది ఉన్నారు. తప్పించుకున్నాడు. ఎట్లా కొట్టలా ట్రస్ట్ ని. ఫుల్ ఉన్నారు బయట.
నైస్. ఎక్కడ ఏంటి మమ్మీ? పైన ఒకటి నాకు. పైన కదా చాలు, చాలు. పైన ఫినిష్ చేయట ఒకట. అది వాడికి ఆటో రీకాల్ ఉంది. మాట్లాడద్దు. వెళ్ళిపోయావు డైరెక్ట్. ఈడ ఒక చెట్టు దగ్గర లొకేషన్ ఉన్నాడు. మార్క్ చేశాను. ఇంకోడేమో రాయి దగ్గర ఉన్నాడు. ఈడ ఈ చెట్టు దగ్గర లొకేషన్ మార్క్ చేశాను. ఇద్దరు అన్నారు. మీరు ఆ రెండు రమ్మంటావా? చెట్ల దగ్గర. రావచ్చు. అరే అయ్యో డోర్ క్లోజ్ చేయి. కొడదాం అనుకున్నా, చూసా గానీ కొట్టే లోపల కొట్టేసినాడు. నిఖితా ఎక్కడి నుంచి కొట్టారు? ఇటు పైనుంచి. లొకేషన్ వస్తారు మార్క్ వస్తారు రష్ చేశాను. చేస్తారు. నాకే అండి. అరే షార్ట్ ఏ ఫినిష్ చేస్తాడు. Teammates can still నీ అబ్బా recall మా you. డాడీనే కొడతావరా నీ అబ్బా. ఓయ్ ఓయ్ ఓయ్. సిగ్గుండాలి నీకు. Awesome. దేనికి ఇది? చాలా Thanks. కలిపో. నేను వెళ్తున్నా, నేను వేస్తా, మీరు ఉండండి, మీరు ఫైట్ చేసుకోండి. ఎట్లా హెల్త్ కూడా ఉండాలి. ఎవడు ఇది? బాట్. ఆగి నేను వస్తా, మళ్ళీ చేస్తావు నువ్వు కూడా. Awesome. వెహికల్ వస్తుంది వెహికల్ వస్తుంది వెహికల్ నా మీద vehicle వస్తుంది. వీళ్ళెల్లరూ చచ్చిపోతారు ఫైనల్గా. నెంబర్ 3 అరే నైస్ బ్రో. లేదు లేదు, మన రీకాల్ అయితే సంబంధం వస్తా, లేదు. తీసుకొస్తాను. రెండు బుల్లెట్లు పడతాయి. అదే కదా. ఎందుకు వెళ్ళారు మీరు? వాళ్ళు అటు వెళ్ళారు కదా నీకోసం. హీలో ఫస్ట్. నేను ఆల్మోస్ట్ కొట్టాను Healing Ah, level level. వేరే. Next level, bro. Teammate. నేను ఆల్మోస్ట్ కొట్టాను వాళ్ళని. లాస్ట్ ఉండే Thanks. లోపలికి వచ్చాడు. వాళ్ళు లూట్ చేసుకుంటున్నాడు. అదే షార్ట్ గన్ ఉంది, మొహమ్మే పెట్టి కొట్టాడు నాకు. అడుగా దానిలో బాగా ఇంకా? కనెక్ట్ అవుతుంది. అందులో 686 డబల్ వైర్లో మొహమ్మే పెట్టి కొట్టాడు. అమ్మే నెంబర్ 3 దా వెళ్దాం. వద్దు వద్దు. మీరు వచ్చేయండి ఇటు, నేను వచ్చేస్తున్నాను. వాళ్ళు అటు ఎక్కడో కొండ మీద ఫైట్ తీసుకుంటున్నట్టున్నారు. అవును. S12 వాడతారా ఎవరన్నా? ఆ? S12 ఫెస్టివల్ కి ఫస్ట్ వాళ్ళకేనా S12. వీడే కొట్టింది ఎదవనా. ఏ షార్ట్ గన్. 688. షార్ట్ గన్, షార్ట్ గన్. షార్ట్ గన్ వాడ. సరే జోన్కి వెళ్ళాలంతా, జోన్కి వెళ్ళిపోదామా? ఓకే. బయట ఎవరు నన్ను కొట్టారా? బయట ఎవరు కొట్టారు? వీడు ఫస్ట్ పట్టాడు. ఎవరిని కొట్లా. హైలైట్ ఏంటంటే నా దగ్గర 2 గన్లు, ఆమో తప్ప ఇంకేం లేవు. హీలింగ్స్ లేవు, ఏం లేవు నా దగ్గర. ఎక్కడరా వీడి దగ్గర ఉన్నాయి వీడు. ఎలిమినేషన్ క్రేట్ ని చూశాను. వీడి దగ్గర కూడా నేను లోడ్ చేస్తా ఉన్నాను. నువ్వు ఎవరినో ఒకళ్ళు ఎక్కించుకో. ఆహా, నేను వెళ్ళాను. వెహికల్ లేదు. వెహికల్స్ లేవా? నెంబర్ 2 బ్రో, నెంబర్ 3 బ్రో. నువ్వు ఎక్కించుకొని రా మా డాడీని. నేను ఒక డాష్ తీసుకున్నా సార్. లేకపోతే నా దాంట్లో ఎక్కుదా. అవుతుందిరా కదా, ఎక్కించుకుంటా. జోన్ దాకేగా. ఆడ మాన్స్టర్ ఉందిగా, అది వేస్తా. దాక్ష బెస్ట్ చాలా బెస్ట్, అది అన్నిటికంటే మంచిది. కనిపించాడు. ఎన్విసి కూడా ఇందులో మంచిది. కూడా కొడదామా? వాడిది కరెంట్ పోయింది. పండుగని కార్ మీద ఎక్కించుకొని కార్ దగ్గర పోయింది పండుగ. ఆ కార్ని దోసుకుంటూ వద్దాం ఆ పండుని జోన్లోకి. సరే. ఓ ఇటు ఎవడో పిలుస్తున్నాడు. చూశాడు, వాళ్ళ దగ్గర స్నైపర్ ఉంది అనుకుంటా నాకు తెలిసి. కాదు పండుని జోన్లో. వస్తుంది ఏం కాదు. వీడు మా వాడు ఆల్రెడీ గుద్దేశాడు ఇక్కడ. టైం పట్టద్దు కాకపోతే రావడానికి కరెంట్. ఇప్పుడు తీస్తే చాలు మా షాక్ ఉందా? వాడు.
చెట్టు పక్క నుంచి అటు దోస్తే చాలు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు ఇక అది వెళ్ళిపోతాడు ఇక చేసేద్దాం ఆగండి నేను వస్తా ఒక కార్లో నేను వస్తా. అండ్ జోన్కి పోనిద్దాం పోదండి. అయ్యా వాళ్ళు ఏడుగుతాడు. అయ్యా నేను ఇరుక్కుపోయా నన్ను చంపేస్తాను. వేసేసారుగా కొంచెం వెనక బ్రో. అయ్యా అదే పోతుంది అదే ఇరుకు. బగ్గి ఎగిరిద్ది జాగ్రత్త పేలిపోతాడు వాడు. పక్కకు చెప్తా అది చాలు పడేయద్దు జోన్కి వెళ్తాడు. అది వీలీ చేస్తుంది, అది సైడ్ వీలీ చేస్తున్నాడు. ఇటు సైడ్కి దొక్కాను ఏడు మళ్ళీ ఆరేది నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఇందులోనే ఉన్నావా? నువ్వే నాకు తాగుతుంది సరిపోయావు. వెళ్ళిపోద్ది కాదు గోడ పొద్దు పేలిపోతుంది ఇక అయిపోతాడు. పేలిపోయి రీకాల్ ఇచ్చి తీసుకెళ్దామా? రీకాల్ ఇచ్చినా రాడు. ఫోన్ లేదా మన దగ్గర? అర్రే కొద్దాల్సిందే. వెహికల్ కార్ని చూసాక వెహికల్ ఎనిమిస్ వెహికల్ అదిగో కనబడలేదు. రెండు రైట్ లో రికాల్కి వెళ్ళి రైట్ లో ఫైట్ చేసుకుంటే వెళ్ళి రికాల్ దగ్గర ఫైట్. థర్డ్ పార్టీ చూద్దాం. డాజ్ కార్ కావాలి పోనీ ఆ కార్ కావాలి ఇటు దొరుకుతాడు ఇటు ఫుల్ తిట్టాడు. కారేసుకెళ్దాం మాతో ఏం పని మనకు? నా కోసం ఉంటాడు. కొడదాం రెడీగా ఉంటాడు. ఇక్కడే ఉంటాడు వీడు. పైన ఉన్నాడా? కొట్టేసా అయిపోయింది. కొట్టేసినాక వచ్చి కొడదాం. అలాగే రెడ్ జోన్ అయిపోయిన తర్వాత ఆడు ఎందుకు రెడ్ జోన్ తో పని ఉంది. వెళ్ళిపోదాం పదండి. నైఫ్ ఉందా? లేదు పదండి వెహికల్ తెద్దాం పదండి. ఆడి కారు కావాలి మనకి. నైఫ్ ఉంటే కార్ రిపేర్ చేసుకోవచ్చు. ఆ నైఫా? అర్రే లేదుగా. అది లేదు. రివర్సల్ బ్లేడ్ లేదు. తీద్దాం ఎవడోడి దగ్గర దొరికిద్దిలే. ఒక టైర్ ఇలా పోయింది రండి. ఇలా నలుగురు ఇద్దరు కూర్చునేది. నలుగురు బ్రో రా. ఇద్దరే ఇద్దరికి అది. సరే ఆ వెహికల్ వేసుకుంటా. మా అమ్మ ఏం సౌండ్ తప్ప ఒక టైర్ ఖరాబ్ అయింది. పుష్ చేయాలా? వద్దు ఏం చేయదు. నువ్వు పుష్ చేస్తే ఇంకా ఏం లేదు. ఇక్కడ ఎనిమిస్ ఉండే ఉంటారు ఎందుకంటే రికాల్కి ఇచ్చారుగా. లేరు. రివర్సల్ బ్లేడ్ ఉంటే బాగుండు. ఈవెంట్ ఉందా? ఈవెంట్ లో రివర్సల్ బ్లేడ్ తీసుకున్నాం. ఇది పొగలు వచ్చేస్తుంది. ఈవెంట్లో ఒక జోన్లో లేదుగా. నువ్వేంటి మమ్మల్ని గుర్తుతా? వద్దులేదు అసలే దీనికి ఏం లేదు, హెల్త్ లేదు, మండిపోతుంది. నేను రాను లోపలికి. నువ్వు వెళ్ళిపోయి ఒక బ్లేడ్ తీసుకుని రా జాగ్రత్తగా ఫాస్ట్గా. ఓకే నేను అలా డిస్ట్రాక్ట్ చేస్తా బయట నుంచి. ఎవరు ఉండరు మాక్సిమం. అమ్మని అమ్మ ఎక్కుపోయింది అనుకున్నా. యాక్చువల్లీ ఇద్దరు ఉన్నారు లోపల. అది మీరైతే కాదుగా. మేమే. సరిగా నేను ఇంకా వాళ్ళు ఎన్నిస్ ఏమో అనుకొని దిగి ఫైట్ తీసుకున్నా అనుకున్నా. డైరెక్ట్ ఇద్దరే కదా బ్రో కొట్టవచ్చు. అప్పటి నుంచి నాకు ఒక్క కిలో రాక పిచ్చి లేస్తుంది. ఇందాక మ్యాచ్ కూడా అట్లా ఆడినా సార్. సరిగ్గా బ్లేడ్ రివర్సల్ బ్లేడ్ దొరికింది. నాకు దొరికింది. పద మా వెహికల్ ని రిపేర్ దాదా నికితా. కానీ మీ కార్ ఎటు పెట్టారు? నాకు బ్లేడ్ దొరికిందిలే. ఆడి వెహికల్ కోసం అని చంపేసాం. అయిపోయింది. ఇంకా సగమే అయ్యింది. మళ్ళీ ఇంకోసారి చేస్తే ఇంకా సగం అయిద్దాం. ఉండండి ఉంది కదా ఇంకో జోన్లో చెప్తున్నా ఎందుకు?
ఇంకొంచెం ఉంది ఇంకా లేదు. అయిందా? పర్లేదులే పదండి. నువ్వు చేయి ఆట మాట లేదు లేదు నాకు లేదు జోన్కి పోతాను జోన్లో చేస్తామండి చేసి నీకు లేకుంటే మా కత్తి తీసుకొని చేయాలంతే ఏముంది అందులో. చేద్దాం పద. జోన్కి వెళ్ళి చెప్తాం రిచ్గా. ఎంత కంట్రోల్ అవ్వట్లేదు ఇది. ఈ స్కిన్ ఎడికెళ్ళి వచ్చిందేమో వీనికి తెలుసా బ్రో? అర్థమైతే లేదు ఎప్పుడు రిలీజ్ చేసిండేమో అర్థమైతే. రీసెంట్గానే ఇచ్చారు. పోలీస్ స్టేషన్ వెళ్దామా? ఉంటారు పిన్నా police station ఉంటారు. ఇది దేంట్లో ఇచ్చారు ఇది? అమ్మ ఫుల్ లాగ్. వద్దు పోలీస్ స్టేషన్ అది ఇక్కడ బాను. లొకేషన్ మార్క్ చేశాను. ఇక్కడ బాను లొకేషన్ మార్క్ చేశాను. వెంట తిప్పితే ఏం లేదు అది కొట్టుకుంటున్నారు వెనక ఓపెన్. అక్కడ ఆపు కొండ ఎక్కు నువ్వు దొరుకుతారు నీకు అందరూ. ఓపెన్లో ఉన్నారు రా చెప్తా. పోలీస్ స్టేషన్ పైన అవును, బయటికి వెళ్దాం అన్నావు కదా. ఇదిగో ఎక్కడ ఉన్నారు. లొకేషన్ మార్క్ చేశాను. అయ్యో ఏదైతే దొరకొద్దో అదే దొరికింది నాకు. నా దగ్గర ఏమంటారు పోలీస్ స్టేషన్ పైన కూడా ఉన్నారు. పొజిషన్ మీకు రష్ అయింది. ఉన్నారు ముగ్గురు ఉన్నారు. జోన్కి వెళ్ళాలి ఇంకా. పొజిషన్ మీదకి వెళ్ళిపోదాం. రష్ అయింది. జోన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. అది ఓపెనేడ్. ఇంకొకటే ఇంకా ఉన్నారు. కొడుకొని కొడుతున్నాడు వాడు. అది జీజీ. ఇంకొకడే ఉన్నాడు. అడు కింద దూకాడు చూడు. కింద దూకాడు. అయ్యో ఇంకోటి వచ్చాడు. నేను నిన్ను వేసుకుంటా. అబ్బా నిన్ను వినేసి చేస్తాడు ఏంటాడు కామెడీగా. అదే ఎక్కడి నుంచి కొట్టిన కూడా తెలియదు. కింద దూకిండు బ్రో. కింద ఉన్నాడు వెనక. లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. అమ్మదీనమ్మ ఇటు చూడటానికి లేదా? ఎక్కడున్నాడు వాడు? పైన ఫుల్ టాపా? దూకేషన్ గాడు ఫుల్ టాప్ మీద నుంచి. అయ్యో ఆడు అయిపోయింది కదా. ఏరుకుంటారు ఇక. ఆడే ఆ వెనకాల కూడా ఎవడో ఉన్నాడు బ్రో. కొట్టిండు నన్ను ఇక్కడ నుంచి. వాడేటు రావాలి. వెనకాల ఉన్న ఇంట్లో వాడేటు దిగాలి. కానీ మస్తు అనిపించింది బ్రో. నేట్లో హైలైట్ నాకు. అసలు నీళ్లు ఆడు మస్తు పడ్డాడు నీళ్ళ. వీడు ఒక్కడే అనుకుంటా ఉంది. ముగ్గురు ఇక్కడ ఇప్పుడు ఇంకో కావచ్చు. ఇంకొకటి ఉండొచ్చు. ముగ్గురు ఉన్నారు. అందుకే బిల్డింగ్ దగ్గర వెనకాల బిల్డింగ్ లో కూడా ఉన్నారు అనుకుంటా. నేను ఒక్కడే అనుకుంటున్నాను. వీళ్ళ నుంచి కూడా ఒకడే పోతాడు. పెడతారంట. వీళ్ళు జోన్కి రారా? జోన్ లో వాళ్ళు హీల్ చేసుకోవచ్చేమో. హీల్ బ్యాటిల్ చేస్తారేమో. మనతోటి కాదు. తలకాయ బ్యాటిల్ చేస్తారు. ఏమో అన్న ఏవన్ బుద్ధి ఎట్లుంటారు. Awesome.
మస్తు ఏం ప్లేస్ చేస్తారు? దొరుకుతుంది. రావట్లేదు వీళ్ళు. వస్తుంది వెహికల్. అటు వెళ్ళిపోతారా? వెహికల్ ఏదో రావడం అయితే చూసాను నేను ఇటు. పెడతారంటారు కదా మ్యాచ్. ఆర్సీలో పెట్టింది కదా ఆ రోజు 11 గంటలకు. వీళ్ళు జోన్లో పోయినట్టున్నారు. డీసీనే నీకు అప్రూవ్ అవుతుంది రోజు మ్యాచ్. ఆ కొండ పైన చూడు బ్రో ఒకసారి పైన. పైకి వెళ్ళింది ఒక వెహికల్ ఎరుకో. ఇక్కడ అక్కడ ఉన్నారు అందరూ. అక్కడ డీసీ ముందు అక్కడ వస్తుంది భారీగా ఉంటుంది లాస్ట్. పైకి వెళ్ళారు. పైన అవుతుంది ఫైట్. It is showtime. ఒకడు అయిపోయాడు. సేఫ్ అడుగు. ఏం లేదు, చచ్చిపోతాను. ఒక్కడనే ఏం చేస్తాను? నువ్వు ఒక్కనే గెలిస్తే ఉంటుంది బ్రో ఆరా. బుమ్రా ఇంకోసారి అంటాడు ఆ రోజు ఇట్లా అగ్రెసివ్ బాగా ఉంటుంది బుమ్రా స్టైల్. వెహికల్స్ అన్ని అక్కడే ఉన్నాయి. వెహికల్స్ అన్ని అక్కడే ఉన్నాయి. అవునా? రీసోర్సెస్ ఏం డౌన్లోడ్ చేసుకోలేదు, నాకు అందుకే ఏ స్కిన్ కనిపిస్తలేదు. ఎంజాయ్. ఎవరేమో ల్యాంబోర్గినీలు డాడ్జ్లు అంటారు, ఆడొక్కటి కనిపించవు నాకు, నార్మల్ కార్లు కనిపిస్తుంది. వస్తున్నాడు ల్యాంబో. వచ్చి స్కూల్ స్క్వాడ్ కాదు, డ్యూ ఇద్దరు ఉంటారు, లేకపోతే వీడేమన్నా దొరుకుతాడని చూద్దాం. ల్యాంబో వాడేమన్నా దొరుకుతాడా? ఇక్కడే ఆగాడు. లోపల దూకిండు. వెళ్ళిండా లోపల? పైన నుంచి ఒకటి వస్తుండు మళ్ళా. పైన ఒక ఓపెన్ లో పైన నుంచి ఒకటి వస్తుంది. ఎవరో ఒక్కరన్నా ఇచ్చిండు. ఇక్కడ కూడా తెలియదంట. స్నైపర్ ఉంటే మస్తు ఉంటుండే. మీరు అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టిరు. నేను మామూలు కొట్టేవాడిని, మీరు ఈ అనగానే బుల్లెట్. నా వాటికి నేను మాడిపోయిన మసాలా దోస్తాను అంటే ఆడు వాళ్ళ టీం అక్కడ పైన ఫైట్ అవుతుంది, అక్కడికి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ స్క్వాడ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఆడికి నేను ఫైర్ చేసింది కూడా తెలియదా? స్క్వాడ్ కాదు అన్న, వాడు కూడా సోలో అయి ఉంటే మేబీ అటు ఇద్దరు డ్యూ అయి ఉండొచ్చు. వాళ్ళు కార్ తీసుకొని వచ్చాడు ఆడు కిందకి. నా ఎదురుగా ఫైర్ అవుతుంది ఫైట్. మనకి రాయే ఛాన్స్, ఆ టవర్ కూడా ఛాన్స్ లేదు. ఈ రోజు నేను ప్రశాంతంగా ఆడుతుందిరా. ఆ మూలకు వస్తుంది మంచిగా. Awesome. ఇంకో ఇద్దరు ఎదురుగా ఇంట్లో ఉన్నారు. ఎదురుగా అదిగో హెడ్ కనిపిస్తుంది నాకు. ఇద్దరంటే ఇంక వీళ్ళే నాకు తెలిసి స్క్వాడ్ కావచ్చు. నువ్వు జాగ్రత్త. జాగ్రత్త ఏంటో ఎవడు కొడతాడో తెలియదు నన్ను. సోలోనా ఇద్దరా తెలియదు. హీలింగ్ చేసుకుంటూ సౌండ్ వస్తుంది, చూద్దాం. హీలింగ్ చేసుకున్నా, ఎనర్జీ డ్రింక్స్ వేసుకున్న సౌండ్ వస్తుంది ఇటు నాకు, రైట్ సైడ్ లో ఇటు నుంచి. చూద్దాం. వాళ్ళిద్దరు వేరే అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అయితే లాస్ట్ నువ్వు కొట్టొచ్చు. వాళ్ళిద్దరు ఒకటి అయితే మొత్తం పీకింది గేమ్ అంతా. ఒకటే అని నేను అనుకుంటున్నా. ఇద్దరు ఒకటి కావద్దని నేను అనుకుంటున్నా.
అంటే కిటికీలో నుంచి చక్కగా కనిపిస్తాగా నేను. ఇక్కడ నువ్వు వాడుతున్నావు నాకేం తెలుసు. బయటకు దొంగ చూస్తా కనిపిస్తాగా. వెనకెవడు లేడుగా. బ్రో వెనక తిరిగి చూడొచ్చు కదా బ్రో, ఇప్పుడు కూడా అయ్యేందుకు. వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ వాడికి నాకు గన్ ఇవన్నీ కనిపించింది కదా ఇంట్లో వాడికి. వీళ్ళు జోన్ కోసం, జోన్ క్లోజ్ అయిన దాన్ని బట్టి చూద్దామని ఆగుతున్నారేమో అనుకుంటున్నాను నేను. ఇంక ఇద్దరే బ్రో. అదే అంటుంది ఆ ఎదురు ఇంట్లోనే నా ఎదురు ఫుట్ స్టెప్స్. వీళ్ళు ఇటు కింద నుంచి నేను చెప్పానా వెనకొకడు ఉన్నాడని. వీడు తిరిగి వచ్చాడు. ఆండింగ్ కొడు మింగాడు. ఆండింగ్ కొడు సరిపోయింది. ఏంది MVP నేనా? వాట్ ద ఫక్. 3 కిలోలు 3 ఏంది వీళ్ళు ఇంకా ఉన్నారు, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. వీళ్ళు సోలో నేను అప్పటికే వెనక ఎవడో ఉన్నాడు అంటానే ఉన్నా. 14 kills. రిక్వెస్ట్ పంపివాను.